ఆగు ఆగు మోటు, దయచేసి బస్ ఆపు. ఇదిగో డ్రైవరు, బస్ ఆపు. ఆపవయ్యా బాబు, ఎవరైనా నన్ను కాపాడండి. ఆపు, బస్ ఆపు. ఆపు, బస్ ఆపు. ఆపు, బస్ ఆపు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. పురిపురి నగరంలో నాదేగా హీరో పవరు. ఇక నన్ను ఆపగలిగేది ఎవరు? భలే బతికిపోయాం. ఈవేళ మొట్టమొదటిసారిగా జాన్ వ్యాన్ మనకు సాయపడింది. జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. ఎంత పొరపాటు జరిగిపోయింది, జాన్ అణిగిపోయాడు. మీ క్రాష్ ల్యాండింగ్ కి నా తలే దొరికిందా? క్షమించు తమ్ముడు, క్షమించు. ఎవరైనా కాపాడండి. నెంబర్ 2 బాస్ ఏమైపోయారు? ఎవరైనా కాపాడండి. బాగా గుడ్లు తినే బడ్డూల్లాగా పెరిగారు. నేను ఇక్కడే ఉన్నాను, కనబడటం లేదా? సారీ బాస్. ఆ టైంలో జాన్మోహన్ చూడాలి. అరే, ఏవేవో ఉన్నాయి. ఈ వస్తువులన్నీ ఎవరివి? ఇవన్నీ చూస్తుంటే ఏవో మెజిషియన్ బట్టల్లా ఉన్నాయే. ఇదిగో చూడు, టోపీ, కోటు. మెజిషియన్ టోపీల్లో ఏవేవో సామాన్లు దాచిపెడతారని విన్నాను నేను. ఏమున్నాయో చూద్దాం. మోటు, పద మనం బయటకు వెళ్లి ఇంద్రజాల విద్య ప్రదర్శించి డబ్బులు సంపాదించుకుందాం. ఐడియా భలే ఉంది. అమ్మలారా, అయ్యలారా వినండి. ఈ రోజు మోటునైన నేను, నాతో పాటు పతరు ఇంద్రజాలంతో మిమ్మల్ని ఆనందింపజేస్తాం. ఏమిటా ఇంద్రజాలం? ఒకసారి నాకు చూపించండి. సరిగ్గా చూడండి, నా అరిచెయ్యి ఖాళీగా ఉంది. ఇప్పుడు లోపల నుంచి ఏం తీస్తానో చూడండి. ఆగు, ముందు లోపలే ఉందో చూస్తాను. సారీ బ్రదర్, ఆ డూప్లికేట్ మెజిషియన్స్ నన్ను మోసం చేశారు. వాళ్ళ సంగతి నేను తెలుస్తా. నో టోపీ, నో కోట్. దొంగలు, దొంగలు. పతరు నిజమైన మెజిషియన్ వచ్చేసినట్టున్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోదాం. చింగ గారు, నా బాక్స్ దొంగలు దొరికేశారు. బేగ్ వచ్చేయండి. అయ్యమ్మా, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నా చుట్టూ చీకటలుముకుందేమిటి? వెలుతురంతా ఏమైంది? నేను ఇలా గుండ్రంగా ఎందుకు తిరుగుతున్నాను? అయ్యమ్మా, కాపాడండి. అయ్యో, ఎవరైనా లోపలికి లైట్ వేయండి. అయ్యమ్మా, బతుకుంటే బలుసాకు తినొచ్చు. చింగం ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. బాబోయ్, ఇప్పటి వరకు మీరు అల్లరించే ఇంద్రజాలాన్ని చూశారు. ఇప్పుడు మిమ్మల్ని అంతం చేసే ఇంద్రజాలాన్ని చూపిస్తా. మర్యాదగా మీరిద్దరు ఆగిపోండి, లేదంటే ఒకడం బకడం నా మంత్రదండం. మాయా చీపురు రావాలి, మాయా చీపురు రావాలి. ఎగిరిపో నా చీపురు, హుర్ హుర్ హుర్. పై పైకి ఎగురు, హుర్ హుర్ హుర్. అరే, అతడు నిజమైన మెజిషియనే. ఈయనకి ఈయనే సాట్ అనుకుంటాను. అకడం బకడం నా మంత్ర దండం, రప్పించు రప్పించు మాయా చీపురు. నువ్వు కూడా అదరగొట్టేస్తున్నావు. అబ్రక దబ్ర దబ్రక అబ్ర మంత్రం వేశాం, మాయలు చేసాయి. ఎగిరిపో మాయా చీపురు, పుర్ పుర్ పుర్. టక్కున ఎగిరిపో, పుర్ 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 పుర్. మంత్రాల చీపురు పైకెగురు, చూపించు ఇంకా నీ పవరు.
ఎగురు కుర్ కుర్ షుర్ ఎగురు ఎగరమంటుంటే పతులు ఎగరడం లేదు. ఇప్పుడు చూడండి అసలైన మజా. అలా ఎంత దూరం ఎగురుతారు? అయ్యమ్మా, ఏమిటి ఈ మాయాజాలం? ఇది మాయా చీపురు చింగం గారు, త్వరగా నాతో రండి, ఆ దొంగలిద్దరిని పట్టుకోవాలి. నో నో, నేను ఇలాంటి వాటి మీద కూర్చోను. నాకు అలా కర్ర మీద కూర్చుని ట్రావెల్ చేసే అలవాటు ఎంత మాత్రమూ లేదు. నువ్వు ఎయిర్ లో వెళ్ళు, నేను బైక్ మీద వస్తాను. అయ్యో అయ్యయ్యో, ఆపో ఆపో, నన్ను దించు దించు, అయ్యమ్మా కాపాడండి. మోటు పతుల్ని వదలను, వాళ్ళు నా చేతికి చిక్కకుండా ఈ రోజు ఇక్కడి నుంచి కదలను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. ఏ కాపాడండి, ఆగండి, కాపాడండి. డ్రైవింగ్ సీట్ లో నువ్వే కూర్చున్నావు, ముందు చూసి నడుపు. వామ్మో. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కిందకి దించేయండి మమ్మీ. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఓటు, చట్టం మీద ఓటు. ఆగు. ఆగు అంటే వాళ్ళు ఆగరు సార్, తుపాకీ తీసి పేల్చేయండి. ఓ అయ్యమ్మా, నేను నిన్ను ఆగమంటున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఆగవయ్యా భారత పౌరుడా, ఈ దేశ పౌరుడా, ఆగు. అయ్యమ్మా, చట్టం మీద ఓటు, నేను నిన్ను వదిలిపెట్టను. దించు, కిందకి దించు. మేడే 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 మేడే. అర్థం లేకుండా మేడే అని అరవద్దు. ఎవరైనా కాపాడాలంటే కాపాడండి అని అరువు. సమోసా అయ్యమ్మా, ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో. ఓ, చట్టం మీద ఓటు. ఒరే మాయలోడా, దాన్ని మార్చేయి. త్వరగా నా గన్నుని పంపు. ఈ రోజు ఈ కథకి చెప్పేస్తాను ముగింపు. బాస్, మీరు పైలోకానికి వెళ్ళిపోయారు కదా, అక్కడి నుంచి ఫోన్ ఎలా చేస్తున్నారు? అక్కడ ఎస్టీడీ పీసీ వాళ్ళు ఉన్నాయా? బుర్రలేని వాడా, బుద్ధి తక్కువ వాడా, నేనున్నది పైన కాదు కిందనే ఉన్నాను. నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు గాని త్వరగా గన్ను తీసుకుని బయలుదేరు. సరే, ఒప్పుకుంటున్నాను, పొరపాటుగా జరిగింది కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. కానీ నేను ఎవ్వరిని క్షమించను. నన్ను కర్ర మీద ఎక్కించారు, ఆకాశంలో తిప్పారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. కాసేపు పైన ఎగరడానికి మీ చీపురు నాకు అద్దెకిస్తారా? ఇస్తాను గాని. చింగం గారు స్పృహ తప్పిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు? ఈ జాను చేతిలోంచి తప్పించుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. ఏం చేస్తున్నావు? ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? నిన్నే
సింగం గారు స్పృహ తప్పి పడిపోయారు. ఇక నిన్ను ఇప్పుడెవరు కాపాడతారు? మోటు పత్రులతో పెట్టుకుని బయటపడ్డం అంత తేలిక కాదు, అసంభవం కూడా. అర్థమైందా? ఎగిరిపో నా మంత్రదండం పుర్ పుర్ పుర్, త్వరగా ఎగిరిపో పుర్ 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 పుర్.